ఏపీ మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోంది? కొంతమంది మంత్రుల సిబ్బంది వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారిందా? కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటు ప్రభుత్వ వర్గాల్లో ఎందుకు చర్చనీయాంశంగా మారింది? అసలు మంత్రుల పేషీలకు వచ్చే విజిటర్స్ ఎవరు? వాళ్లకు సిబ్బంది చేసే ఫేవర్ ఏంటి? సీఎం చంద్రబాబు మంత్రుల పేషీలపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నారు. పేషీలకు ఎవరెవరు వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనే అంశం మీద గట్టి నిఘా నడుస్తోంది. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటు హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అవినీతి, ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మంత్రులు పేషీ సిబ్బందిని నియమించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయినప్పటికీ కూడా కొంతమంది మినిస్టర్స్ గత ప్రభుత్వంలో పనిచేసిన వారిని పెట్టుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. వారి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణ మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ వ్యవహార శైలే అని అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆయనపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిజానికి గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు మినిస్టర్ల పేషీలపై మానిటర్ చేస్తున్నారు. ఎవరెవరున్నారు, అందులో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళెవరు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ టీం ప్రత్యేకంగా పనిచేస్తోంది. పేషీల్లో కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం సీఎం దగ్గర ఉందని చెబుతున్నారు. విజిటర్స్ పేరుతో ఎవరెవరు వస్తున్నారనే రిపోర్ట్ ని కూడా సీఎం తెప్పించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే సిబ్బంది అవినీతికి మారు పేరుగా మారితే ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇది చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే ఆ విమర్శలు మళ్లీ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తంగా ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ అయితే జరుగుతున్నట్టుగా సమాచారం. ఏ మాత్రం తేడా వచ్చినా వేటు తప్పదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.